వచ్చే 2026 మార్చి 3వ తేదీన ఏర్పడబోయే కీర్తిగ్రస్త చంద్రగ్రహణం పట్ల కొన్ని రాష్ట్రాల వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నక్షత్ర రీత్యా, రాశి రీత్యా దోషం ఉన్నవారు పాటించవలసిన నియమములు ఇవే. ప్రధానంగా జాగ్రత్త వహించవలసిన వారు ఈ గ్రహణం సింహరాశి పుబ్బ, పూర్వ, పాల్గొన నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ గ్రహణం నేరుగా వీక్షించకపోవడం ఉత్తమం. వీరు గ్రహణం తర్వాత తప్పనిసరిగా గ్రహశాంతి చేయించుకోవాలి. శాంతి ప్రక్రియలు అవసరమైన ఇతర రాశులు. సింహరాశితో పాటు మరికొన్ని రాశులపై కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. వారు మేషరాశి. సింహరాశి వీరిని పంచమ స్థానం కావడం వల్ల జాగ్రత్త అవసరం. ధనురాశి వీరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి. కర్కాటక, కన్యా రాశులు. సింహరాశికి అటు ఇటు ఉండటం వల్ల వీరు కూడా శాంతి చేయించుకోవడం శ్రేయస్కరం. పాటించవలసిన పరిహారాలు, విధి విధానాలు. రుద్రాభిషేకము. గ్రహణం ముగిసిన మరుసటి రోజు శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం అత్యంత శుభప్రదం. అభిషేకం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. దానగుణం. చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ప్రీతికరమైన వస్తువులు దానం చేయాలి. కనీసం 2 కేజీల బియ్యం, ఒక ఇత్తడి పాత్రలో నెయ్యి, నువ్వుల నూనె, గోధుమలు మరియు వెండితో చేసిన చంద్రబింబం లేదా కేతుబింబం పూజా సామాగ్రి దుకాణంలో లభించే గ్రహణదాన సెట్టు బ్రాహ్మణునికి సమర్పించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు పెద్దల మాటల ప్రకారం గ్రహణ సమయంలో గర్భిణీలు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. శరీరానికి గోకడం, పదునైన వస్తువులతో పనులు చేయడం వంటివి మానుకోవాలి. ఆధ్యాత్మిక సాధన, మంత్ర జపం. గ్రహణ సమయం మంత్రసిద్ధికి ఎంతో అనువైనది. దర్భ, గరిక ప్రాముఖ్యత. గ్రహణానికి ముందు నిలువ ఉన్న ఆహార పదార్థాలు, పచ్చడి జాడీల మీద దర్భలు ఉంచుకోవాలి. జపం. సాధారణ రోజుల్లో 1,000 సార్లు జపం చేస్తే వచ్చే ఫలితం గ్రహణ సమయంలో ఒక్కసారి జపం చేస్తే లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. మీ గురువులు ఉపదేశించిన మంత్రాన్ని కనీసం 107 సార్లు పఠించండి. గ్రహణం ప్రారంభంలో పట్టు స్నానము, విడిన తర్వాత విడుపు స్నానము ఆచరించి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గ్రహణ దోషం ఉన్నప్పటికీ సరైన నియమాలు మరియు భక్తితో కూడిన పరిహారాలు పాటించడం ద్వారా ప్రభావాలు తగ్గించుకోవచ్చు.